ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునగాక. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. యేసు వారి వైపు తిరిగి చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్ల నిమిత్తం ఏడువడి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలం మనం 6 మనసు మంది బాప్తీసం తీసుకొని యేసయ్య బిడ్డలుగా జీవిస్తూనే, సంఘానికి వెళుతూనే, కొంతమంది సంఘాలు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, వాక్యం బోధన చేస్తుంటే వారవదు, పాటల ఆరాధన జరిపిస్తుంటే వారవదు, పరిచర్య చూస్తుంటే వారవదు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు మీరు కూడా వాళ్ళని బట్టి మీరు ఆనందించాలి. మీ సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలు, మనం ఏడుపునేది వస్తే ప్రతిరోజు నశించిపోతున్న ఆత్మలు బట్టి ఉండాలి. మన కుటుంబాల బట్టి, మనం చేసిన పాపాల నిమిత్తం మనం ఏడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భారతదేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళని బట్టి మనం ఏడవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆత్మల భారం కలిగి జీవిద్దాం. నశించిపోతున్న ఆత్మ దేవుడు వైపు తిప్పుదాం. భలే మంచి దాసుడు అనిపించుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించను గాక.